ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు టన్నెల్ దగ్గరే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సీఎంఓకు చేరవేస్తున్నారు. కొన్ని గంటల్లో భారత సైనికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. 8 మంది కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఘటనా స్థలిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ సైతం సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ఆరా తీసినట్లు సమాచారం. అన్ని విధాలా సాయం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. టన్నెల్లో 8 మంది చిక్కుకుపోయారని అంతకుముందు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రప్పిస్తున్నామని చెప్పారు. ఇండియన్ ఆర్మీతో కూడా మాట్లాడుతున్నామన్నారు. బోరింగ్ మిషన్ పని మొదలుపెట్టిన తర్వాత ప్రకంపనలు వచ్చినట్లు చెప్పారు. టన్నెల్ పూర్తిగా బ్లాక్ అయినట్లు కనిపిస్తోందని చెప్పారు. టన్నెల్ ప్రమాదంలో 2 అమెరికన్ కంపెనీ ఇంజనీర్లు, 6 జయప్రకాష్ అసోసియేట్స్ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వాస్తవ్యులు, ఒక ప్రాజెక్ట్ ఇంజనీరు, ఒక ఫీల్డ్ ఇంజనీరు, ఒక 4 లేబర్ జార్ఖండ్ నుంచి వాళ్ళు ఈ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీలో ఇక్కడ పనిచేస్తున్నారు. అదే విధంగా ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ కంపెనీలో ఒక ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి, ఒక ఆపరేటరు, మిషన్ ఆపరేటరు, ఇంకో ఆయన పంజాబ్ నుంచి పనిచేస్తూ ఇప్పుడు లోపల కొంత వాళ్ళని రెస్క్యూ చేయడానికి మేము అన్ని సంపూర్ణ ఎఫర్ట్స్ పెట్టుకున్నారు. వాళ్ళకి ఇంకా మామూలు లేబర్ ఎవరు ఉన్నారా? కేవలం ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు 2 ఇంజనీర్లు ఉన్నారు, 2 మిషన్ ఆపరేట్ చేసేవాళ్ళు ఉన్నారు, 4 లేబర్ ఉన్నారు. ఇంజనీర్స్ ఇండియన్ నేషనల్స్ వాళ్ళు ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియన్స్, ఆ జయప్రకాష్ అసోసియేట్ కంపెనీ ఎంప్లాయీస్. ఇప్పుడు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అది పూర్తిగా ఏదైతే అక్కడ జియోలజికల్గా డిస్టర్బెన్స్ వాళ్ళకి పక్కన ఏర్పడదు టనల్కి, అది పూర్తిగా స్టెబిలైజ్ అయిన తర్వాత ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్స్ మొదలు పెడదామని చెప్పి ఆలోచన చేస్తున్నాము. అయితే సరే 14 కిలోమీటర్ లోపల కాబట్టి దేర్ విల్ బి సమ్ ఛాలెంజెస్. వీఆర్ గెటింగ్ ద బెస్ట్ టనల్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్ ప్రమాద కారణాలపై ఆరా తీశారు. లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకురావాలని అధికారులను ఆదేశించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సుంకేసుల ఘటన మరువక ముందే మరో దుర్ఘటన జరగడం ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. టన్నెల్లో చిక్కున్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టాలని అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్పై పారదర్శకంగా విచారణ జరిపించాలని కేటీఆర్ అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. మొన్న సుంకేసులో రిటైనింగ్ వాల్, నేడు ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పగొలటం కాంగ్రెస్ కమిషన్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. ఎక్స్ వేదికగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చేయక ఒక ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి ఆరంభంలోనే అంతం చేసిన ఘనత కాంగ్రెస్ పాలకులదేనని హరీష్ రావు ఎద్దేవా చేశారు.